హలో వైజాగ్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. యాక్చువల్లీ చాలా బిజీగా ఉన్నాను. సో అందుకే వీడియోస్ అనేవి నేను కొంతకాలం స్టాప్ చేశాను అనమాట. సో ఎందుకు వీడియోస్ చేయలేదు అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షాస్ వరల్డ్. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే గాజువాకలో ఉన్న బెల్లం వినాయకుడిని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. సో యాక్చువల్లీ నేను ఇక్కడికి వెళ్ళి చాలా డేస్ అయింది, బట్ నాకు వీడియో ఎడిటింగ్ చేయడం అనేది అస్సలు కుదరలేదు. సో అందుకే నేను ఇంత లేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. సో డెఫినెట్గా ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా వెళ్ళి చూడండి. చాలా చాలా బాగున్నారండి ఈ గణపతి మాత్రం. అంటే చాలామంది ఆల్మోస్ట్ వెళ్ళే ఉంటారు, బట్ ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు తెలియని వాళ్ళు అంటే ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే వీడియో అనేది నేను చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చేసామండి. నేను చాలా డేస్ తర్వాత అంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను కదా. సో అది కూడా వినాయకుడితో స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఇప్పటి నుంచి మన ఛానల్ ఎలాంటి విఘ్నాలు లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటే ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇప్పుడైతే మనం ఈ ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇది అడ్రస్ ఎక్కడ అంటే గాజువాక డిపో దగ్గర బస్ స్టాండ్ ఉంటుందండి. సో ఆ పక్కనే అనమాట, మనకి ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. అండ్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది లోపల. సో మాకైతే తెలియక మేమైతే బయట పెట్టేసుకున్నాం, కానీ లోపలైతే పార్కింగ్ అవైలబుల్ ఉంది. చాలా స్పేషియస్గానే ఉందండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం వచ్చేసాము. సో చూద్దాం, ఫుల్ క్రౌడ్ ఉందండి. మేమైతే వెళ్ళింది సండే, వీక్ డేస్లో కూడా కాదు. సో చాలా చాలా అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. అండ్ బయట సెట్టింగ్ అయితే చాలా బాగుందండి. చాలా అంటే సింపుల్గా అనిపించింది, బట్ లుక్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు. యాక్చువల్లీ ఫుల్ క్రౌడ్ ఉన్నారు కాబట్టి మేమైతే ఫ్రీ దర్శనం వెళ్ళలేదండి, ఎందుకంటే పిల్లలతో వెళ్ళాం కదా. సో అందుకని మేమైతే 100 రూపీస్ ఛార్జ్ చేశారన్నమాట. 100 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి అయితే ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము. సో హియర్ ఈజ్ అవర్ బెల్లం వినాయక. సో చూసారు కదండి, 75 ఫీట్ గణేష. నాకైతే సూపర్గా చాలా బాగా నచ్చిందండి నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఐడియాకే హ్యాట్స్ ఆఫ్ కదా. నిజంగా ఐడియా ఎవరికి వచ్చిందో కానీ సూపర్గా ఉంది కదండి. నిజంగా చాలా 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 బాగుంది. కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ మాట ఇది. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేసేయండి. మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ప్రశాంతంగా కూడా ఉందండి. బట్ ఆ క్రౌడ్లో అంత కష్టపడి వెళ్ళినా కూడా అంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ కూడా చూడనివ్వలేదన్నమాట. మేబీ క్రౌడ్ వల్ల అనుకుంటా. సో ఫాస్ట్గా లోపలికి వెళ్ళగానే పంపించేశారు. అది ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది మాకు. అది కూడా మేము సండే వెళ్ళాం కదా, మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు. వీక్ డేస్లో వెళ్ళుంటుంటే ఇంకొంచెం ఎక్కువసేపు గణపతిని దర్శించుకునే వీలు ఉంటుంది మనకైతే. సో ఎనీవే అదనమాట. సో మేమైతే ఇప్పుడు దర్శించుకొని బయటికి అయితే వచ్చేసామండి. ఆ పక్కనే మనకి తెలిసిందే కదా, ఎగ్జిబిషన్స్ ఎలాగో రెగ్యులర్గా ఉంటాయి. సో మా వాడైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసండి గేమ్స్. సో చూస్తున్నారు కదా, ఫుల్ బిజీగా ఆడేస్తున్నాడు. సో మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. సో ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతుందన్నమాట. సో అదనమాట ఈరోజు వీడియో. సో డెఫినెట్గా మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇంకెందుకు లేట్, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓకే, బై బై గాయ్స్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.